మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 26/8/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. ఈరోజు మాత్రం మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిండు, అది కంటిన్యూ అయిండు. కానీ మళ్ళీ మధ్యాహ్నం అంటే ఏ టైంలో దిగిపోయిండు అంటే 10:30 తర్వాత నిన్నటి కంటే దిగిపోవడం జరిగింది మార్కెట్లు. అలానే కంటిన్యూగా దిగి చివరికి మళ్ళీ 3:00 కొంచెం పెరగడం జరిగింది. మళ్ళీ ఓవరాల్గా 59.15 పాయింట్లు పెరగడం జరిగింది మార్కెట్లో. అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి చివరికి ఫాల్ అయ్యి మళ్ళీ 3 గంటల తర్వాత లాస్ట్లో ఒక 59 పాయింట్లు పెరిగింది. ఇది సింపుల్గా మనకి ఈరోజు బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే మనకి ఎందుకు జరిగింది అంటే, ఈరోజు మన సెప్టెంబర్ ఫ్యూచర్స్ మంత్ ఓపెనింగ్ అంటే ఆగస్ట్ ఎక్స్పైరీ ఏదైతే అయిపోయిందో ఈరోజు సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అయింది. కాబట్టి ఫస్ట్ బాగా గ్యాప్అప్ తోటి పెరిగి చిన్నగా డౌన్ ఫాల్ అయిపోయి మళ్ళీ 3 లోపు వచ్చి 3 తర్వాత కొంచెం పెరిగి 59+ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో సెన్సెక్స్లో 30లో 9-21+, 9-21+. ఇక నెక్స్ట్ మనం ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సి చూస్తే ఏదైతే 50 నిఫ్టీలో ఉంటాయో 34+, 15-1 అన్చేంజ్గా ఉంది. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చి గ్రాసిమ్, ఎన్టీపీసీ, జేడబ్ల్యూ స్టీల్, అదాని పోర్ట్స్, టైటాన్, ఇవి టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. తర్వాత ఏదైతే నిఫ్టీ ఉందో 36.45 పాయింట్లు పెరిగి 0.1%, 17,558.90లో క్లోజ్ అయింది. తర్వాత ఈరోజు నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది, 222.10. మిడ్ క్యాప్ వచ్చి 170.05. ఇక నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చేటప్పటికి నిఫ్టీ బ్యాంకు 36.40 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, 6+, 4- 2 అన్చేంజ్. ఇవి అంటే 12లో ఫ్లాట్గా ఉన్నట్టు, 6+, 4- 2 అన్చేంజ్. తర్వాత ఈరోజు మెటల్ సెక్టారు బాగా పెరగడం జరిగింది. మెటల్ సెక్టార్స్లో ఏవైతే 15 ఉంటాయి, 15లో 14+లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు టర్నోవర్ ఏదైతే ఉందో F&O టర్నోవర్ వచ్చి 82,97,740.70 కోట్లు F&Oలో టర్నోవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 54,542.43 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక తర్వాత ఎందుకు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే మార్కెట్లో ఈరోజు 25, 26, 27 నిన్న, ఈరోజు, రేపు అమెరికాలో వడ్డీ రేట్ల మీద డెసిషన్ ఉంది. అందుకని మన మార్కెట్లు పెద్దగా బిహేవ్ చేయట్లేదు. యుఎస్ మార్కెట్లు కానీ యూరోప్ మార్కెట్లు ఏవైతే గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయో అవి రాత్రి ప్లస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ఉదయం మన మార్కెట్లు గ్యాప్అప్ తోటి ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు ప్లస్లోనే క్లోజ్ అయినాయి, కానీ యూరోపియన్ మార్కెట్లు మైనస్లో రన్ అవుతున్నాయి. అందుకని మనకి ఉదయం పూట ఏదైతే ఏషియన్ మార్కెట్లు ప్లస్లో ఉన్నాయో అవి గ్యాప్అప్ తోటి ఓపెన్ అయిపోయి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అయినాక మార్కెట్లు ఫాలో అవటం జరిగింది. మళ్ళీ చివరికి 3 గంటల తర్వాత అంటే కొంచెం లాస్ట్లో బిఎస్సి వచ్చి 59 పాయింట్లు పెరగటం జరిగింది. ఇక తర్వాత ఇది ఇంతవరకు. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి ఈరోజు ఏముందనేది చూద్దాం. న్యూస్ వచ్చేటప్పటికి నిన్న ఎఫ్ఐఐలు బయింగ్లోకి రావడం జరిగింది, 369.06 కోట్లు. మన డిఐలు వచ్చి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 334.31 కోట్లు సెల్ చేయడం జరిగింది. తర్వాత కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది సౌదీ మైనింగ్ కంపెనీ నుంచి. వాళ్ళు అదేంటిదంటే ఆ కొలాబరేషన్ తోటి న్యూ టెక్నాలజీ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. కోరమండల్ ఇంటర్నేషనల్ సౌదీ మైనింగ్ కంపెనీ తోటి ఎంఓయూ ఒకటి కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత ఏజిస్ లాజిస్టిక్స్ వచ్చి ఫ్రమ్ ద బిగినింగ్ 42,400% అది రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అది ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ద్వారా 161.50 కోట్లు ఫండ్స్ మొబిలైజ్ చేస్తుంది.
తర్వాత గెయిలు బోనస్ ఇష్యూ చేస్తుంది 100కి 50 షేర్లు. రికార్డ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 7వ తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత సుదితి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది, అది రైట్స్ ఇష్యూ చేస్తుంది. బోర్డు మీటింగ్ 30వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. ఆ రోజు డిసైడ్ చేస్తారు ఏ ప్రైస్కి ఇవ్వాలి, ఏ నిష్పత్తిలో ఇవ్వాలి అని. తర్వాత శుక్ర ఫార్మా ఉంది, రైట్స్ ఇష్యూ చేస్తుంది 19 కోట్ల రూపాయలకి. తర్వాత స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, అది ఒక ఆఫీస్ కొత్తగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఉదయ్పూర్లో. తర్వాత రాజ్ కుమార్ ఫోర్జ్ ఉంది, అది నేమ్ మారింది, పేరు నేమ్ చేంజ్ చేసారు, క్రిషన్ వీర్ ఫోర్జ్ లిమిటెడ్గా. రాజ్ కుమార్ ఫోర్జ్ క్రిషన్ వీర్ ఫోర్జ్ లిమిటెడ్గా పేరు మారటం జరిగింది. తర్వాత హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఉంది, అది బోర్డు మీటింగు ఆగస్ట్ 30వ తారీఖు ఫండ్ రైజింగ్ కోసం అది మీటింగ్ ఉందన్నమాట. తర్వాత హిమాలయ ఫుడ్ ఇంటర్నేషనల్ ఉంది, అది సెప్టెంబర్ 2వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. క్యాపిటల్ ఇంక్రీజ్ చేస్తుంది, అంతకుముందు 75 కోట్లు ఉంటే ఇప్పుడు 100 కోట్లకి ఇంక్రీజ్ చేస్తుంది షేర్ క్యాపిటల్. ఆ బోర్డు మీటింగ్ డిసిషను 2వ తారీఖు సెప్టెంబర్. తర్వాత ఐనాక్స్ విండ్ ఉంది, ఫండ్ రైజ్ చేస్తుంది. ఆ బోర్డు మీటింగ్ వచ్చి 30 ఆగస్టు నాడు బాండ్స్ రూపంలో, డిబెంచర్స్ రూపంలో, ఎన్సిడి రూపంలో, ప్రిఫరెన్షియల్ రూపంలో, వారెంట్స్ రూపంలో ఫండ్స్ మొబిలైజ్ చేయడానికి ఎంతెంత చేయాలి అనేది బోర్డు మీటింగ్ 30 ఆగస్టు నాడు డిసైడ్ చేస్తారు. తర్వాత సన్మిట్ ఇన్ఫ్రా ఉంది, అది బోర్డు మీటింగ్ ఆగస్టు 29వ తారీఖు స్ప్లిట్టింగ్ చేస్తుంది కంపెనీ. తర్వాత సిర్మా లిస్టింగ్ అయింది ఇవాళ, ఆ కంపెనీ 220 రూపాయలకి షేర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మంచి ప్రీమియం తోటి అది ట్రేడ్ అవటం జరిగింది. తర్వాత జెన్సాల్ ఇంజనీరింగ్ ఉంది, దానికి 153 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. అది బిల్డింగ్ సోలార్ పవర్ ఇన్ ద స్టేట్ ఆఫ్, అంటే అది సోలార్ అనమాట, బిల్డింగ్ల మీద సోలార్ అరేంజ్ చేస్తుంది. అయితే దానికి అది ఎక్కడెక్కడి నుంచి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ ఈ స్టేట్ల నుంచి 153 కోట్లు ఆ జెన్సాల్ ఇంజనీరింగ్కి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా ఉంది, దానికి ఇండియా అప్రూవల్ రావడం జరిగింది. తర్వాత జువారి ఆగ్రో ఏదైతే ఉందో అది మంగళూరు కెమికల్ స్టేక్ని అప్లోడ్ చేసుకోవడం వల్ల చమ్మల్ ఫర్టిలైజర్స్కి అది అప్పు ఉంది, అది తీర్చుకుంటుంది. తర్వాత ఎన్ఎండిసి డీమెర్జర్ అవుతుంది, నాగార్జున ప్లాంట్ ఉంది ఎన్ఎండిసిలో, ఆ నాగార్జున ప్లాంట్ డీమెర్జర్ అవుతుంది. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్ ఉంది, అది ఆస్ట్రేలియా క్వీన్లాండ్ మినిస్టరు అప్రూవ్ చేయడం జరిగింది. స్టేజ్ 3 మైనింగ్ ప్రాసెస్ కోసం అప్రూవల్ చేయడం జరిగింది ఆదాని ఎంటర్ప్రైజెస్కి. తర్వాత ఎన్టీపీసీ 11,843.7 కోట్లు, అది టాల్చర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో స్టేజ్ 3లో 2x660 మెగావాట్స్ కోసం పెట్టుబడి పెడుతుంది ఎన్టీపీసీ. ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి న్యూస్. అయిన తర్వాత ఢిల్లీ వరి అని ఢిల్లీలో ఉంది, అది మన జొమాటో మాదిరి సర్వీస్ ఓరియంటెడ్. అది 75,000 మందిని సీజనల్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకుంటా అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ జరిగింది. నెక్స్ట్ 6 వీక్స్లో ఆ షేర్ బాగా తగ్గితే కొనుక్కోవచ్చు, పెరుగుతుంది. ఇది ఈరోజుకి మనకి వార్తలు. రేపు ఎల్లుండి మనకి శని ఆదివారం సెలవు. మళ్ళీ నేను మీకు సోమవారం నాడు పోస్ట్ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.